యూపీలోని సంబల్ పర్యటనకు బయలుదేరిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలను గాజీపూర్ సరిహద్దు నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. సంబాల్కు వెళ్లే మార్గంలో గాజీపూర్ సరిహద్దు వద్ద రాహుల్, ప్రియాంక, ఇతర కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని ఢిల్లీకి తిప్పి పంపించారు. भाजपा की तरह नहीं जो भैया रेड शर्ट पीछे जो एलओपी के अधिकार है मुझे करना चाहिए। సంబల్కు వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకోవడంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా సంబల్కు వెళ్లి బాధితులను పరామర్శించడం తన హక్కు అన్నారు. తాను ఒంటరిగా సంబల్కు వెళ్లడానికి సిద్ధపడిన పోలీసులు అంగీకరించలేదన్నారు. ఇది రాజ్యాంగ హక్కులకు విరుద్ధమంటూ మండిపడ్డారు. రాజ్యాంగంలోని హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై ప్రియాంక గాంధీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అని, ఆయనకు రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయన్నారు. రాహుల్ను ఇలా అడ్డుకోవడం అన్యాయమన్నారు. ఇలా అహంకారపూరితంగా రాహుల్ను అడ్డుకోవడం రాజ్యాంగ హక్కులను హరించడమే అన్నారు. ఉత్తరప్రదేశ్లోని సంబల్లో ఇటీవల హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన రాహుల్, ప్రియాంకలను పోలీసులు అడ్డుకున్నారు. స్థానికేతరులు అక్కడికి రావడంపై ఆంక్షలున్న నేపథ్యంలో గాజీపూర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీల వాహనాలను యూపీ పోలీసులు అడ్డగించారు. ఈ ఉదయం నుంచే ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.